గుడ్ మార్నింగ్. మనం థర్డ్ యూనిట్లో షార్ట్ స్టోరీలో చెప్పుకుంటున్నాం. ఈరోజు లెసన్ నేమ్ ద ఇంటర్ప్రిటర్ ఆఫ్ మలాడీస్. ఇంటర్ప్రిటర్ మీన్స్ కామెంట్, వ్యాఖ్యానించటం. ఇంటర్ప్రిటర్ మీన్స్ కామెంట్, వ్యాఖ్యానించటం. మన క్రికెట్లో కామెంట్ చేస్తూ ఉంటారు కదా, ఆ ఇంటర్ప్రిటర్ వ్యాఖ్యానించడం. దేని గురించి వ్యాఖ్యానించాలి? మలాడీస్, సిక్, ఎస్ఐసికే సిక్ మీనింగ్ ఆర్ ఇల్నెస్, వ్యాధుల గురించి, రోగం గురించి, జబ్బుల గురించి వ్యాఖ్యానించాలి. ఎలా వ్యాఖ్యానిస్తారు? ద ఇంటర్ప్రిటర్ ఆఫ్ మలాడీస్. ఇంటర్ప్రిటర్ మీన్స్ కామెంటరీ. మలాడీస్ మీన్స్ సిక్ ఆర్ ఇల్నెస్, రోగాల గురించి వ్యాఖ్యానించడం అని అర్థం. రైటర్ ఎవరు? ఆథర్, పోయిట్స్. ఆథర్ జుంపా లహరి వాజ్ జుంపా లహరి 1967 ఈజ్ an Indo-American writer. Her short story, The Interpreter of Maladies, is about character of Mr. Kapasi. ఇక్కడ 2 families names మెన్షన్ చేశాడు. నెంబర్ 1 మిస్టర్ కపాసి, మిస్ కపాసి, ఫస్ట్ ఫ్యామిలీ. సెకండ్ ఫ్యామిలీ మిస్టర్ దాస్ అండ్ మిస్సెస్ దాస్. సెకండ్ ఫ్యామిలీ ఏంటి? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద ఫస్ట్ ఫ్యామిలీ అండ్ సెకండ్ ఫ్యామిలీ? What happened to them? Why this lesson introduce these 2 families? Now, please listen carefully. Jhumpa Lahiri 1967 is an Indo-American writer. Indo-American writer. ఏ రైటర్? Indo-American writer. అంటే భారతీయ మూలం అంటే అమెరికన్ రైటర్ అనమాట. హర్ షార్ట్ స్టోరీ ద ఇంటర్ప్రిటర్ ఆఫ్ మలాడీస్ is about character known Mr. Kapasi, a 46-year-old Gujarati tour guide. Mr. Kapasi is a tour guide, belongs to Gujarat state. His age was 46 years. 46 years. What was this story about the character of Mr. Kapasi? 46 old man, Gujarati tour guide. What is the meaning of tour guide? When we are visited a historical place or unknown place, we don't know about the history of that place. We don't know about the history of the place. We don't know about the unknown. If we don't know about the unknown place, there is each and everything know about the place. They are appointed a guide, means మార్గదర్శకుడు. గైడ్ అంటే ఏంటి? మార్గదర్శకుడు. ఆ ప్లేస్ గురించి కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ తెలిసిన ఒక వ్యక్తిని అపాయింట్ చేస్తారు అక్కడ. ఎందుకని? అన్నోన్ థింగ్స్ మొత్తం మనకు తెలుస్తాయి కాబట్టి. సో ఇట్ ఈజ్ ఆల్సో కపాసి ఈజ్ ఏ టూర్ గైడ్. యాత్రికులు ఎవరైనా, టూరిస్ట్ ఎవరైనా వస్తే ఆ హిస్టారికల్ ప్లేస్కి సంబంధించిన ప్రతిదాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక టూర్ గైడ్ ఉన్నాడు. అతని పేరు కపాసి. ఆయన ఏ స్టేట్ అయ్యా అంటే గుజరాత్ స్టేట్. ఏజ్ 46 years old. ఈజ్ అబౌట్ ద క్యారెక్టర్ known Mr. Kapasi, a 46-year-old Gujarati tour guide who speaks many foreign languages and falls in love. Mr. Kapasi known speaks many foreign languages. Generally there are so many people, so many tourists, so many pilgrims visit to different places.
ఇన్ ఏ పార్ట్ ఆఫ్ దేర్ టూర్. వారి యొక్క టూర్లో భాగంగా యాత్రికులు ఏం చేస్తారు, టూరిస్ట్స్ రకరకాల ప్రదేశాన్ని సందర్శిస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి దానికి సంబంధించిన ప్లేస్ సంబంధించినటువంటి హిస్టరీ, దాని యొక్క చరిత్ర తెలియాలి కాబట్టి, వాళ్ళకి తెలియదు కాబట్టి ఒక టూర్ గైడ్ ఉంటాడు అక్కడ. ఆ టూర్ గైడ్ ఎవరయ్యా అంటే ఇక్కడ కపాసి. మరి టూర్ గైడ్కి ఏం తెలియాలంట? హూ స్పీక్స్ మెనీ ఫారిన్ లాంగ్వేజెస్. మిస్టర్ కపాసి స్పీక్స్ మెనీ ఫారిన్ లాంగ్వేజ్, చాలా భాషలు మాట్లాడతాడు. నాట్ ఓన్లీ గుజరాతీ బట్ ఆల్సో ఈ స్పీక్స్ సో మెనీ లాంగ్వేజెస్, ఫారిన్ లాంగ్వేజెస్ ఆల్సో. అండ్ ఫాల్స్ ఇన్ లవ్ విత్ వన్ ఆఫ్ హిస్ టూరిస్ట్ మిస్ దాస్. వెన్ దాస్ అండ్ ద దాస్ ఫ్యామిలీ కమ్ టు విజిట్ ద సన్ టెంపుల్ ఎట్ కోనార్క్ ఇన్ ఇండియా. సూర్య దేవాలయం కోనార్క్ అనేటి కేరళలో కోనార్క్ అనే ప్రదేశంలో సూర్య దేవాలయం ఉంది. మనకి అరసవెల్లి సూర్య దేవాలయం ఉంది ఆంధ్రప్రదేశ్లో అరసవెల్లి అనేటువంటి ప్రాంతంలో సూర్య దేవాలయం ఎలాగుందో కోనార్క్ అనేటువంటి ప్లేస్లో కూడా మనకి సూర్య దేవాలయం ఒకటి ఉంది. అక్కడ ఈయన గైడ్గా పనిచేస్తున్నప్పుడు అమెరికా నుండి ఎవరు వస్తారు? ఏ టూరిస్ట్ మిస్ దాస్ ఫ్యామిలీ కేమ్స్ టు విజిట్ సన్ టెంపుల్ ఎట్ కోనార్క్ ఇన్ ఇండియా. వాట్ వాజ్ ద టెంపుల్ నేమ్? సన్ టెంపుల్, సూర్య దేవాలయం. One day, Mr. Das family, second family, Mr. Das family came to visit Konark temple to know about the history of the temple, to see the temple. దాని యొక్క చరిత్ర తెలుసుకోవడానికి ఆ టెంపుల్ చూడటానికి వస్తారు. అది ఇండియాలోనే ఉంది. మిస్టర్ దాస్ ఈజ్ ద మిడిల్ క్లాస్ సైన్స్ టీచర్ ఇన్ అమెరికా. వాట్ వాజ్ ద ప్రొఫెషన్ ఆఫ్ మిస్టర్ దాస్? Middle class family, at the same time science teacher. Came from America. Please listen carefully. Mr. Kapasi belongs to Gujarat state. His profession is a tour guide. Mr. Das is a middle class family. He was a science teacher in America. He was living in Gujarat. He was living in America. His profession is tour guide. His profession is a science teacher. He living in Gujarat. He living in America. Okay. Mr. Das family comes to visit the Sun Temple at Konark in India. Mr. Das is middle class science teacher, middle school science teacher in America. The Das family is an Indian family that is very Americanized. As is that they falls in love. They don't follow the Indian tradition. The Das family is an Indian family that is very Americanized, as they don't follow Indian traditions. Even though Das family belongs to Indian family, once upon a time they lived in India, but they follow the traditional American traditions. Das family కూడా ఒకనప్పుడు ఇండియా భారతీయ మూలాలని వాళ్ళకు కూడా, కానీ but they never followed the traditions of our Indians. They followed, Das family followed only ఫారెన్ అమెరికీకరణ, దాన్ని అమెరికా వాళ్ళ కల్చర్నే ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఆఫ్ మిస్టర్ కపాసి ఈజ్ దట్ ఫాల్స్ ఇన్ లవ్ విత్ మిస్ దాస్ హూ ఈజ్ వెరీ సెల్ఫిష్. ఇక ఏమైంది? వన్ డే వెన్ మిస్టర్ దాస్ ఫ్యామిలీ విజిట్ కోనార్క్ టెంపుల్ ఇన్ ఇండియా, at that time Mr. Kapasi fell in love with Miss Das తో లవ్లో పడ్డాడు. So what is the character of Miss Das? Miss Das character is a selfish character.
అర్థమైందండి? ఎలాంటిది ఏమైందంట? మిస్టర్ దాస్ వైఫ్ అండ్ హస్బెండ్, మిస్టర్ దాస్ అండ్ మిస్ దాస్, కపాసి అండ్ మిస్టర్ కపాసి, మిస్ కపాసి, వైఫ్ అండ్ హస్బెండ్. వన్ డే మిస్టర్ దాస్ ఫ్యామిలీ కేమ్ టు కోనార్క్ టెంపుల్. ఎట్ దట్ టైమ్ Mr. Kapasi was at the temple. He was the why? Because he is a tour guide at the temple of Konark temple. So when they saw it first, they fell in love. Mr. Das and Miss Das and Mr. Kapasi. Mr. Kapasi and Miss Das fell in love. What type of character of Miss Das? A selfish character. A selfish character. Which traditions they followed? Mr. Das family followed the American culture, American tradition also. Mr. is that for Kapasi on its fall in love with Mr. Das, who is very selfish. She represented with is often called ugly American. Ugly American అప్పుడప్పుడు ugly American అని కాల్ చేస్తూ ఉండదు, పిలుస్తూ ఉండదు అనమాట. ఎవరిని? మిస్టర్ దాస్ని. He believes that she likes him because she is very interested in his jobs of interpreter of maladies. సో తన జాబ్ ఏంటి? ఇంటర్ప్రిటర్ ఆఫ్ మలాడీస్, జబ్బులు వ్యాధుల గురించి వ్యాఖ్యానించేటువంటి జాబు. వ్యాధుల గురించి వ్యాఖ్యానించేటువంటి జాబు. ఎలా చేస్తారు? if you don't know the foreign language, if you don't know the any language, there is a mediator between the patient and a doctor. That is mediator between the patient and a doctor. Translate from one language to another language. The person who knows many languages, ఎవరికైతే ఎక్కువ భాషలు తెలుస్తూ ఉంటాయో వారికి మాత్రమే ఒక భాష నుంచి మరొక భాషకి ట్రాన్స్లేట్ చేయడానికి వీలు పడుతుందంటారు. So he believes that she likes him because he is very interested in his job, interpreter of maladies. His English does not only help him tour guiding. He works in a local hospital translating patients and their symptoms to Indian doctors. So ఈ కపాసి యొక్క టూర్ గైడ్ కాబట్టి he knows many foreign languages. So he is working as a mediator between the Indian doctors and foreigners. He explained each and everything and he explained each and every point. He explained the symptoms of the patient to the doctors. డాక్టర్లకి పేషెంట్స్ రోగుల యొక్క లక్షణాలని ట్రాన్స్లేట్ చేసి చెప్తూ ఉండేవాడు. అది ఈయన యొక్క జాబు. ఎందుకని? ఆల్రెడీ టూర్ గైడ్ కదా, అందుకోసమని. మిస్ కపాసి హ్యాజ్ ఎ లిటిల్ రిగార్డెడ్ ఫర్ మిస్టర్ కపాసి కెరియర్ ఇన్ ఈజ్ అన్ ఇంటర్ప్రిటర్. మిస్ కపాసికి మిస్టర్ కపాసికి మిస్ కపాసి మిస్టర్ కపాసి అన్న కొంచెం గౌరవం. రిగార్డ్ మీన్స్ లిటిల్ రెస్పెక్ట్, గౌరవం ఉండేది. మిస్టర్ కపాసి రికగ్నైజ్డ్ మిస్టర్ అండ్ మిస్ అండ్ మిస్టర్ దాస్ ఆర్ బ్యాడ్ మ్యాచ్డ్ యాజ్ he is and his wife are. మిస్టర్ కపాసి రికగ్నైజ్డ్, గుర్తించాడు. ఏమని గుర్తించాడు తెలుసా? మిస్టర్ దాస్ అండ్ మిస్ దాస్, దేర్ మ్యాచెస్ ఆర్ వెరీ బ్యాడ్. వాళ్ళ కలయిక, వాళ్ళ మ్యాచింగ్ అనేటువంటిది బాగలేదు అని చెప్తున్నాడు. మిస్టర్ అండ్ మిస్ దాస్ ఆర్ బ్యాడ్ మ్యాచ్డ్ యాజ్ హీ అండ్ హిజ్ వైఫ్ ఆర్. ఇక్కడ ఎలాగైతే మిస్టర్ కపాసి మిస్ కపాసి బ్యాడ్ మ్యాచ్ ఎలాగుందో, మిస్టర్ దాస్ అండ్ మిస్ దాస్ యొక్క బ్యాడ్ మ్యాచ్, వీళ్ళ మ్యాచ్ ఎలాగుందో వీళ్ళ మ్యాచ్ కూడా అలాగే ఉంది. అంటే వీరి కలయిక ఎలా ఉందో వీరి కలయిక కూడా అలాగే ఉంది. ఇద్దరికి ఒకరికొకరికి మ్యాచ్ కాల, సూటబుల్ కాల. ఓకే. Even though Mr. Das has a problem with her husband, Miss Das has a problem with her husband. మిస్ దాస్కి మిస్టర్ దాస్తో చాలా ప్రాబ్లం. ఎందుకని? వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషనే కదా, వీళ్ళిద్దరికి బ్యాడ్ మ్యాచే, వీళ్ళిద్దరు కూడా సేమ్ అదే మ్యాచ్ అని చెప్తున్నాడు. ఈవెన్ దో మిస్ దాస్ హ్యాస్ ప్రాబ్లమ్స్
with her husband, Mr. Kapasi does not want to change her life. ఇతను మిస్టర్ కపాసి వీళ్ళ యొక్క లైఫ్లోకి ఎంటర్ కాదలుసుకోవాలా, వాళ్ళ యొక్క లైఫ్ని కూడా చేంజ్ చేయదలుసుకోవాలా. ఎందుకని? ఇట్స్ దేర్ ఇంటర్నల్ మ్యాటర్, ఇట్స్ దేర్ పర్సనల్ మ్యాటర్. He learns that Mr. Das has cheated on her husband and had a child with the other man. ఏం తెలుసుకున్నాడు తెలుసా? మిస్ దాస్ వాళ్ళ హస్బెండ్ని చీట్ చేసిందని, అలా చీట్ చేసి ఒక బాబుకి జన్మనిచ్చిందని తెలుసుకున్నాడు. సో హీ డిసైడెడ్ టు బి అవే ఫ్రమ్ మిస్ దాస్. అందుకనే కపాసికి విషయం మొత్తం తెలిసింది. మిస్ దాస్ ఈజ్ ఎ చీటర్. మిస్ దాస్ ఈజ్ ఎ చీటర్. యు నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో హీ వాంటెడ్ టు అవాయిడ్ ఫ్రమ్ మిస్ దాస్. కపాసి ఏమనుకున్నాడంటే ఈ మిస్ దాస్ అనేటువంటి ఆమె చీటర్, మోసకారి, చీట్ చేస్తూ ఉంటుంది, ఎదుటివాడిని మోసం చేస్తూ ఉంటుంది. అందుకని ఆమె నుంచి కొంచెం దూరంగా వెళ్ళాలనుకున్నాడు, ఆమెను వదిలిపెట్టాలనుకున్నాడు. ఎందుకని వదిలిపెట్టాలనుకున్నాడు? ఆల్రెడీ దే ఫెల్ ఇన్ లవ్. ఇంతకుముందే మన ఫస్ట్ పారాగ్రాఫ్లో చెప్పుకున్నాం, వాళ్ళిద్దరు ప్రేమలో బట్ వెన్ దే ఆర్ విజిటెడ్ కోనార్క్ టెంపుల్ దే ఫెల్ ఇన్ లవ్ అని చెప్పాం. మిస్ దాస్ హ్యాస్ ఏ ప్రాబ్లమ్ విత్ హర్ హస్బెండ్. మిస్ కపాసి డస్ నాట్ వాంట్ టు చేంజ్ హర్ లైఫ్. హీ లెర్న్స్ దట్ మిస్ దాస్ చీటెడ్ on her husband and had a child with other man. So he decided to be away from Miss Das when she asked Mr. Kapasi for help. కానీ మిస్ దాస్ కపాసిని హెల్ప్ అడుగుద్ది, నువ్వు నాకు కొంచెం సహాయం చేయవా అని. ఎందుకు సహాయం చేస్తాడు? హీ హ్యాడ్ నో నెసెసిటీ టు హెల్ప్ బికాస్ హీ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ద క్యారెక్టర్ ఆఫ్ మిస్ దాస్. మిస్ దాస్ యొక్క క్యారెక్టర్ అంతా తెలిసింది కాబట్టి హెల్ప్ చేయడు. హీ టెల్స్ దట్ హీ హ్యాస్ నో అడ్వైస్ టు గివ్ హర్. చెప్పాడు, నీకు సలహా ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పాడు. సో షీ స్టాంప్స్ అవుట్ ఆఫ్ ద క్యాబ్ అండ్ ఈటింగ్ రైస్ స్నాక్స్ అండ్ డ్రాపింగ్ సమ్ ఆల్ ఓవర్ ద గ్రౌండ్. క్యాబ్లో కూర్చొని ఒక కార్లో కూర్చొని క్యాబ్లో కూర్చొని రైస్ స్నాక్స్ తినుకుంటా, బియ్యంతో చేసినటువంటి స్నాక్స్ తినుకుంటా, తిని మిగతా ఏం చేస్తుంది? కార్లో కొంచెం బయటికి విసిరేస్తూ ఉంటుంది. ఎవరు? మిస్ దాస్. ద మంకీ స్టార్టెడ్ ఫాలోయింగ్ హర్ టు ఈట్ ద రైస్ వెన్ షీ గోస్ త్రూ ద అవుట్ ఆఫ్ ద బ్యాగ్. ఎప్పుడైతే ఆమె బయటకు విసిరేస్తా ఉంది, సగం తిని సగం విసిరేస్తుంది బయట రైస్ స్నాక్స్ని, ఇక కార్ దగ్గరికి కోతులు మొత్తం వస్తూ ఉంటాయి. ఎందుకని? లెఫ్ట్ హెడ్ ఓవర్ స్నాక్స్ ఉన్నాయి కదా, తీసివేసినట్టు పనికిరాని సగం తిని సగం బయట వేసినటువంటి స్నాక్స్ ఉన్నాయి కదా, అవి తినడానికి వస్తూ ఉంటాయి. ఆ టైంలో ఏం చేస్తా తెలుసా? దెన్ ద మంకీస్ బిగేన్ టు అటాకింగ్ బేబీ ద illegitimated illegimate means illegal, అక్రమంగా. ఏం చేస్తుందంట? తింటూనే రైస్ స్నాక్స్ తింటా ఉంది కదా, ఆ రైస్ స్నాక్స్ తింటూనే దెన్ ద మంకీస్ బిగేన్ టు అటాకింగ్ బాబీ ద ఇల్లిగిమేటెడ్ సన్. అక్రమంగా పుట్టినట్టు ఒక అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయి మీద అటాక్ చేస్తాయి ఈ మంకీస్ అన్ని. ద స్టోరీ ఎండ్స్ విత్ మిస్టర్ కపాసి చేజింగ్ ద మంకీస్ ఆఫ్ అండ్ మిస్ దాస్ ఫస్సింగ్ ఓవర్ బేబీ. ఎప్పటి వరకు చేజ్ చేస్తూ ఉంది ఈ సంఘటన మొత్తం? ఎప్పటి వరకు ఇలా కారు వెళ్తూ ఉంది, బేబీస్ బయట విసిరేయడానికి ట్రై చేస్తూ ఉంది. రెండవది, ఎప్పటివరకు ఈ సంఘటన జరుగుతూ ఉంది? ఈ ఫస్సింగ్ FUSSING ఫస్సింగ్ అంటే FUSSING. ఫస్సింగ్ మీన్స్ పేచి అంటారు, దాన్ని పేచి పెట్టింది.
ఎందుకని? దే ఆర్ ఫెల్ ఇన్ లవ్. ఈ పంచాయతీ తీరేంతవరకు ఇసిరేస్తాను అని చెప్పొద్ది. సో దట్ ఈజ్ ఓన్లీ బ్లాక్మెయిల్. దట్ ఈజ్ ఓన్లీ బ్లాక్మెయిల్ ఆఫ్ మిస్టర్ కపాసి. మిస్ దాస్ కపాసిని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఈ పుట్టినటువంటి అబ్బాయిని బయట విసిరేస్తా, కోతులు అవే తింటాయి, లేదా కోతులు మంకీస్ అటాక్ చేస్తాయి అని చెప్తుంది. వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్? ద కాంటెక్స్ట్ హియర్, మిస్ దాస్ బ్లాక్మెయిల్ మిస్టర్ కపాసి. హర్ క్యారెక్టర్ ఈజ్ చీటెడ్. Generally her character is cheated character. So it is the character about the Miss Das. In our lesson, two families names were mentioned: Mr. Kapasi and Miss Kapasi, Mr. Das and Miss Das. Mr. Das and Miss Das and Mr. Das, Mr. Kapasi and Miss Kapasi. Mr. Das is a science teacher. Okay.